సాయంకాలం కాస్త ముందుగా కాలేజీ నుంచి వచ్చి ఏదో ఆలోచిస్తూ తన గదివైపు వెళ్ళిపోతున్న రాజుని వెనకగా వచ్చి భుజం మీద తాకింది రాధ. పరాకు పక్కకు నెట్టి ఆప్యాయంగా రాధా అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ. శ్రీవారు దారి తప్పి నడుస్తున్నారు. తమరు వేంచేయవలసిన మార్గం అటు కాదు ఇటు ఇటు అంటూ ముందుకి చేతులు చాచి దారి చూపించింది అనురాధ. ఏమిటో ఈ రోజంతా మత్తుగా కొత్తగా ఉంది రాధా. క్లాసులో కూర్చుంటే లెక్చరర్ ఏమి చెబుతున్నాడో తలకెక్కలేదు. ఇంకా అక్కడ కూర్చోబుద్ధి కాక లేచి వచ్చేశాను. కానీ రాధా, ఈ సమయంలో నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు? మీకు క్లాసులో కూర్చోబుద్ధి కాకపోతే నాకు కాలేజీకి వెళ్ళబుద్ధి కాలేదు. మెత్తన ఆ పరుపు మీద పడుకొని నిన్న రాత్రి ముచ్చట్లు నెమరు వేసుకోవాలని, ఏవేవో మనసుకి వచ్చిన కలలు కనాలని, ఏ సుందర సీమలకో ఎగిరిపోవాలని మనసు కోరుకుంది. దీనికంతటికీ కారణం ఏమిటంటావ్? ఈరోజు ఎందుకిలా ఉంది? ఎంతో అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు రాజు. నాకు తెలుసు, చెప్పనా? చెప్పు. ఉదయం నుంచి ఈ మాయలో పడి తన్నుకు చస్తున్నాను. వివాహో విద్యానాశాయ అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా? నువ్వేమంటున్నావు రాధా? అలా జరిగేందుకు ఎంతమాత్రం వీలులేదు. వీలు లేదనే నేను అంటున్నాను. మరేమిటి చేయడం? మీరే చెప్పండి. నేను తిరిగి హాస్టల్లో ప్రవేశిస్తాను. ఆ పాడు ఇంటి అరుగు మీద కూర్చొని మేడని, మేడలోని అమ్మాయిని చూడాలని జపం చేయడానికా? మరెలా? నువ్వే ఏదైనా మార్గం చూపించు. కొత్తొక వింత పాతొక రోత అన్న సామెత విన్నారా? వైవాహిక జీవితం పాతబడితే రోత అయిపోతుందనడం అన్యాయం. కానీ ఈ కొత్త అనుభవానికి అలవాటు పడిపోతాం. అప్పుడు ఆలోచనల్ని అదుపులో ఉంచుకోగలుగుతాం. ఇంకా కొత్త కదూ అని మన మీద రాజ్యం చేస్తున్నాయి. కొత్త ఏటుకున్న వడి. అదిగో మళ్ళా సామెత. ఈరోజు నీకేమైంది? మాటకో సామెత మాట్లాడుతున్నావు. పోనీలేండి, ఇంకేం చెప్పను. పదండి, బట్టలు మార్చుకుందరు గాని. రాధా, ఒక్క మాట చెప్పనా? ఈ అండి గిండీలతో ప్రాణం తీయక పూర్వంలాగే రాజు, నువ్వు అంటూ మాట్లాడలేవు. రాజు అనేందుకు నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు అనే కంటే మీరు అంటేనే నాకేదో ఆనందంగా ఉంది. మీకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నాననే తృప్తి ఉంటుంది. అయితే నేను కూడా నువ్వు అనడం మానేసి మీరు అననా? వద్దొద్దు. మీరు అలా అంటే నన్ను దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది. తమాషాగా ఉంది కదూ నీ వాదన? ఇందులో వాదనకి అసలు వాదించుకోవడానికి ఏమీ లేదు రాజు. అనాదిగా మన దేశంలో సభ్య కుటుంబాలలో భర్తని గౌరవవాచకంలో మీరు అని పిలవడం వాడుకలో ఉంది. ఆ విధమైన పిలుపుకే మన చెవులు అలవాటు పడ్డాయి. ఇంకోలా పిలిస్తే వ్యగ్రంగా అనిపిస్తుంది. ఏ పనైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు వ్యగ్రంగా అనిపించిన కాలం గడిచిపోయాక అదే అలవాటుగా మారిపోతుంది. అది నిజమే. కానీ ఇందులో ఇంకో పరమార్థం కూడా ఉంది రాజా. నేను భార్యగా మీకు కావలసిన గౌరవాన్ని చూపకుండా ముందున్న చదువు కొద్దీ నువ్వు అంటే మిగిలిన వారు కూడా అది అలుసుగా తీసుకొని మిమ్మల్ని చులకనగా చూడవచ్చు. ఈ ఇంటిలో మీ గౌరవాధిక్యాలకు ఏ లోటు రాకుండా చూచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఉన్నతి కోరుతూ నేను ముందు నడిచి అందర్నీ నా వెంట నడిపిస్తాను అంది అనురాధ. అనురాధకి తను ప్రేమించిన వ్యక్తిని భర్తగా పొందానన్న ఆనందం ఎంతగా ఉన్నా ఆర్థికమైన అసమానత్వం అలుసుగా తీసుకొని తన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, అల్లుడికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వదేమో, ఇల్లరికపు టల్లుడు అనే చులకన భావాన్ని చుట్టాలు, స్నేహితులు చూపిస్తారేమో అని బెదురుగా ఉంది. అత్తింటి నుండి తిరిగి వచ్చిన మరునాడే తల్లితో తన భయాన్ని చెప్పుకుంది. ఈ ఇంట్లో రాజుకి ఏమాత్రం అగౌరవం జరిగినా అది నాదిగానే భావిస్తానమ్మా. నేను మీ కళ్ళ ఎదుట ఉండాలంటే, నా ప్రేమను మీరు నిలుపుకోవాలనుకుంటే, నీ తాహతుకి తగిన అల్లుడు నీ ఇంట్లో ఉంటే ఏ విధమైన గౌరవ మర్యాదలు జరుగుతాయో రాజుకి ఆ విధంగా జరగాలి. ఈ 3 ఏళ్ల పరిచయం వల్ల అతని పట్ల నీకు ఆప్యాయత కలిగితే అది చూపవచ్చు. కానీ అహంకారానికి మాత్రం ఆస్కారం ఇయ్యకు. ఇంతగా నీతో ఎందుకు చెబుతున్నానంటే, నీకు తొందరపాటు ఎక్కువ. వెనక ముందు చూసుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తావు. నోరు జారాక మాటని వెనక్కి లాక్కోవడం కష్టం. మనసు విరిగాక మళ్ళీ అతుక్కోవడం కష్టం. ఈ మాటలు గుర్తుంచుకొని నీ కూతురు ముద్దు చెల్లించమ్మా అంది బ్రతిమలాడుకుంటూ. పిచ్చిపిల్ల, నాకా పాటి తెలియదటమ్మా. అల్లుడికి అగౌరవం అయితే మాకైనట్లు కాదు. ఇదివరకల్లా అయితే ఎవరో శివయ్య తమ్ముడు, కానీ ఇప్పుడు రాఘవయ్య గారి అల్లుడు, అనురాధ మగడు.
పూర్వంలా ఎలా జరుగుతుంది? మామగారితో పాటు మంచి మన్నన అతడు పొందవలసిందే అంది. తల్లి అన్న మాటలో అహంకారం తొణికిసలాడుతున్నా అది రాజుని బాధించేది కాదన్న నమ్మకంతో సంతృప్తి పడింది రాధ. ఇంట్లో మిగిలిన నౌకర్లు, వంటగాళ్ళు రాజు పట్ల గౌరవం చూపుతున్నా గేటు కాపలావాడు ఎర్రయ్య మాత్రం ముందు పరిచయాన్ని పురస్కరించుకొని ఒకసారి నోరు జారాడు. రాజు కాలేజీకి వెళ్లేందుకు తయారయ్యి కారు దగ్గరికి వచ్చాడు. అనూరాధ ఏదో పుస్తకం మర్చిపోయానంటూ మేడ మీదకి వెళ్ళింది. డ్రైవర్ కొంచెం దూరంలో తోటమాలితో మాట్లాడుతున్నాడు. దారిన పోతున్న ఎర్రయ్య రాజుని సమీపించి, రాజుబాబు కాలేజీకి పోతున్నావా అంటూ పలకరించాడు. అవును ఎర్రయ్య అన్నాడు రాజు. తంతే బూర్లగంపలో పడ్డట్లు అయింది కదయ్యా నీ పని. ఇల్లు చూస్తానంటూ కాలు పెట్టి ఇంటి అల్లుడివై కూర్చున్నావు అన్నాడు ఎర్రయ్య. అనూరాధ ఎప్పుడు వచ్చిందో రాజు చూడనే లేదు. నిన్ను తంతే ఎక్కడ పడతావో తెలుసా ఎర్రయ్య? గేటు అవతల వీధిలో. నీ పిల్లలకి పెళ్ళానికి తిండి పెట్టుకోవాలంటే నోరు సంభాళించుకొని మాట్లాడు. అతను ఎవరనుకొని అలా మాట్లాడుతున్నావు? నాన్నగారితో నేనొక్క మాట చెబితే నీ పని ఏమవుతుందో ఆలోచించుకో. తేరగా తినమరిగి తెగ వాగుతున్నావు అంటూ రాధ కళ్ళెర్ర చేసి మాట్లాడేసరికి ఎర్రయ్య గడగడలాడిపోయాడు. రాఘవయ్య తన నౌకర్లకి ఉదారంగా జీతాలిస్తాడు. అందువల్ల ఒకసారి ఆ ఇంట ప్రవేశించిన వాళ్ళు పని విడిచిపోయేందుకు ఇష్టపడరు. క్షమించండి చిన్నమ్మగారు, ఏదో తెలియకన్నాను, ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటూ ఆమె కాళ్ళు ముట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఎర్రయ్య. కారు పర్లాంగు దూరం పోయే వరకు కోపంతో ఎర్రబడిన అనూరాధ ముఖం సరిగా కాలేదు. పెద్దవాడు ఏదో అన్నాడు. అంతగా ఎందుకు కోపగించుకున్నావు రాధా అన్నాడు రాజు. మీకు తెలియదు రాజు, వేలు చూపితే మండమింగే రకం ఈ నౌకర్లు. వాళ్ళని ఉంచవలసిన చోట్లో ఉంచాలి అంది రాధ. వరదరాజు ఒకసారి గ్రామం వెళ్ళినప్పుడు ఈ సంఘటన వదినతో చెప్పాడు. మరేమిటి వరదం? భర్త గౌరవాన్ని కాపాడడం అంటే ఆడది తన గౌరవాన్ని కాపాడుకున్నట్లే. భర్తని నడివీధికెక్కించిన ఏ స్త్రీ కూడా తన గౌరవాన్ని నిలుపుకోలేదు అంది మీనాక్షి. ఆ దసరా సెలవులకు వరదరాజు ఇంటికి వెళ్ళలేదు. రాధ తను మైసూరు దసరా ఉత్సవాలు చూడబోతున్నామని వదినకు ఉత్తరం రాశాడు. వారు తిరిగి వచ్చేసరికి కాలేజీలు తెరిచేశారు. ఇంకా సంక్రాంతి పండుగ సెలవులకే రావడం అవుతుంది వదిన. చదువుతున్నది పెద్ద చదువు. ఒక్కరోజు కాలేజీకి పోకపోయినా పాఠాలు పోతాయి. ఆ వాక్యం రాస్తుంటే వరదరాజు చెయ్యి వణికింది. రాధ తను మాటల్లో పడి చాలాసార్లు క్లాసులు తప్పిపోవడం, కొన్నిసార్లు కాలేజీకి పోకపోవడం జరిగింది. ఆదివారాల్లో కూడా ప్రైవేటు క్లాసులు పెడుతున్నారు. వదిన దగ్గర ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడవలసి వచ్చింది? రాజు తనని తాను ప్రశ్నించుకున్నాడు. వదిన మనసు బాధ పెట్టలేక, అనూరాధను విడిచిపెట్టలేక సమాధానం చెప్పుకొని తృప్తిపడ్డాడు రాజు. దసరా సెలవులకు మీ మరిది రాలేదా అని అడిగిన ప్రతివారికి పెద్ద పండక్కి వస్తాడు, అదేదో మైసూరో ఏదోనట, అక్కడ ఏదో ఉత్సవాలు అవుతాయట, చిన్నపిల్లలు కదా సరదాగా చూసి రావాలని వెళ్ళారు అంటూ సమాధానాలు చెప్పింది మీనాక్షి. సంక్రాంతి పండుగ 10 రోజులు ఉన్నదన్న దగ్గర నుంచి వరదరాజుకి ఇష్టమైన పిండి వంటలు చేసేందుకు పిళ్ళు, పప్పు దినుసులు సిద్ధం చేసి ఉంచింది మీనాక్షి. రాధని కూడా తీసుకురా అంటూ మరిదికి ఉత్తరం రాసింది. తమ్ముడికి, మరదలికి కొత్త బట్టలు కొని తెచ్చి ఇంట్లో పెట్టాడు శివయ్య. పండుగలు 4 రోజులు ఉందనగా రాఘవయ్య దగ్గర నుంచి శివయ్యకి ఉత్తరం వచ్చింది. పెళ్ళైన తొలి సంవత్సరం అల్లుడు పండక్కి అత్తవారింట ఉండటం ఆచారం. మీరుభయులు పూర్ణని తీసుకువస్తే సంతోషిస్తాము అంటూ రాశాడాయన. పంటంతా కళ్ళంలో ఉందని, ఆ సమయంలో గ్రామం విడిచి రావడం మంచి పని కాదని, మరో విధంగా భావించవద్దని శివయ్య జవాబు రాశాడు. అన్న రాసిన ఉత్తరం అందాక మరిది ఒకసారి వచ్చి చూసి పోతాడనుకుంది మీనాక్షి. 3 రోజులు పండగ కదా, ఏదో సమయాన రాకపోతాడా? రాఘవయ్య చెప్పినట్లు కారులో కాలు పెడితే గుమ్మంలో దిగినట్లే కదా, ఆ పాటి సమయం లేకుండా ఉన్నాడా అనుకుంది. భోగినాడు పూర్ణ తల మీద నూనె పెట్టి అంటుతుంటే అనుకోని విధంగా మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వరదరాజు పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు భోగినాడు నీళ్లు వదిన చేత పోయించుకోకుండా ఒక్క సంవత్సరమైనా గడపలేదు. అన్నపూర్ణ వంట పనులు సతమతం అవుతుంటే తీరుగా మరిదికి తల మీద నూనె పెట్టి దీవించి సున్నిపిండితో ఒళ్ళు నలిచి నీళ్లు పోసేది మీనాక్షి. ఈనాటికి నా చేతలకి నా చేతులకి దూరం అయిపోయాడు వరదుడు అనుకుంది. కడుపున పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవారయ్యి తల్లిదండ్రులతో వేరుపడి దూరమైపోతుంటే
మరిది ఎడపడ్డాడని తను బాధపడటమేమిటి? ఇదివరలో వాడి క్షేమం కోరేవాళ్ళు తామిద్దరమే ఉండేవారం. ఇప్పుడు ఆ సంఖ్య ఎక్కువైంది. అతని జీవితాన్ని పంచుకునే అర్ధాంగి దగ్గర ఉన్న వరదుడి కోసం తను బాధపడటమేమిటి? పిల్లకి తల మీద నూనె పెడుతూ పండగ పూట అశుభంగా కళ్ళనీళ్లు పెట్టుకోవడమేమిటి అనుకొని కళ్ళనీళ్లు ఒత్తుకుంది మీనాక్షి. భోగి, సంక్రాంతి కూడా వరదరాజు రాకుండానే గడిచిపోయాయి. మరిది రాకపోయినా తను పట్టించుకోలేదనుకుంది మీనాక్షి. భోగినాడు పిల్లకి భోగిపళ్ళు పోసింది. సంక్రాంతి నాడు కొత్త చీర కట్టుకొని పసుపు, కుంకుమ పంచిపెట్టుకుంది. ఆ 2 రోజులు 2-3 పిండి వంటలు చేసింది. అందులో చాలా వరకు రాజుకి ఇష్టమైన పదార్థాలే ఉన్నాయి. రాజు రాలేదు కదా, ఇవన్నీ ఎందుకు చేశావు అన్నాడు శివయ్య. వరదుడు రాకపోతే పండగ మానుకుంటామేమిటి? మరీ వాడి కోసమే బ్రతుకుతున్నట్లు మాట్లాడబోకండి. మనకి ఓ పిల్ల ఉంది. దాని ముద్దు ముచ్చట్లు మనం తీర్చుకోకపోతే ఎవరు తీరుస్తారు? ఈనాటికి దాని ఆరోగ్యం కుదుటపడి నవ్వుతూ తిరుగుతున్నది. ఇప్పుడు కాకపోతే పండుగ ఇంకెప్పుడు చేస్తాను అంది మీనాక్షి. శివయ్య మాట్లాడలేదు. భార్య అలా మాటల తోరణాలు కడుతూ ఉంటే ఆమె మనసులోని వేదన ఆ రూపంలో తోసుకు వస్తున్నదని శివయ్య గ్రహించాడు. ఒక్కసారి ఆమె వైపు జాలిగా చూసి భోజనం ముగించాడు. వాడికి ఏం తక్కువ? అత్తవారి ఇంటి దగ్గర విందు వినోదాల్లో మునిగి తేలుతుంటాడు. వాడి కోసం నేనెందుకు కలతపడాలి? అసలు వాడికి పెళ్లి చేసి అబ్బాయి ఇది నీ జీవితం, ఇది నీ సంసారం అని ఎత్తి చూపాక తిరిగి వాడు ఇది చేశాడు అది చేశాడు కాడు అని ఆలోచించడమే తప్పు. 2 రోజుల్లో ఇటువంటి మాటలు మీనాక్షి నోట వింటూనే ఉన్నాడు శివయ్య. కనుమనాడు చీకటి పడుతున్న సమయంలో వచ్చాడు వరదరాజు. రావరదం అంటూ ఆహ్వానించింది మీనాక్షి. నిన్న రావాలని ఎంతగానో ప్రయత్నించాను వదినా, వాళ్ళు కదలనివ్వలేదు అన్నాడు రాజు. పోనీలే, ఎక్కడో అక్కడ పండగ సరదాగా గడిచిపోవడమే కావాల్సింది అంది మీనాక్షి. మరునాడు పశువుల పండుగ ఉదయం నుంచి ఊరంతా సరదాగా ఉంది. ఏ పశువు ముఖాన్న చూసినా బొట్టు పసుపు, మెడలో రంగురంగుల మువ్వలు, ఇంకా కొమ్ములకు కుచ్చుతాళ్ళు. ఎద్దులన్నీ పనీపాటు లేకుండా కావలసినంత తిండి తిని తాపీగా నెమరు వేస్తున్నాయి. ఇల్లాళ్ళు తమ ఇంటి ఆవులు లేగదూడల ఇష్టాన్ని అనుసరించి మేత వేస్తున్నారు. మీనాక్షి పశువుల ముఖాలకు పసుపు కుంకుమ పెట్టి వాటికి కడుపు నిండా మేత పెట్టి వంట ప్రయత్నంలో పడేసరికి బాగా పొద్దెక్కింది. బీరకాయ కూర, కందిపప్పు పచ్చడి చేసి మిరియాల చారు పెట్టింది. అప్పడాలు కాల్చి నూనె రాసింది. భోజనానికి కూర్చున్న శివయ్య వంటకాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి మీనాక్షి, రాక రాక రాజు వచ్చాడు కదా, ఏదైనా పిండి వంట చేయలేకపోయావా అన్నాడు. వాడు అత్తవారింట కొత్త కొత్త పిండి వంటలు తిని తిని విసుగెత్తి వచ్చుంటాడు. నేను అంత బాగా చేయగలనా ఏమన్నానా? అసలే వంటకి పొద్దెక్కింది. అనవసరంగా భోజనాలు 2 జాములు చేసుకోవడం ఎందుకని ఊరుకొన్నాను అంది నెయ్యి వడ్డన చేస్తూ. ఆ మాటల వెనక ఏదో బాధ ఉన్నట్లే అనిపించింది అన్నదమ్ములిద్దరికీ. మరునాడు కాలేజీ తెరుస్తారు. ఆ సాయంకాలమే వరదరాజు ప్రయాణం అయ్యాడు. మంచిది, వెళ్ళిరా నాయనా అంది మీనాక్షి. వదినా, ఈ పండక్కి మినపసున్ని చేయలేదా? నాకు తినేందుకు పెట్టనే లేదు. పోనీ వెళ్ళేటప్పుడైనా డబ్బాలో పెట్టిస్తావనుకున్నాను అన్నాడు రాజు. నువ్వు తింటున్న రకరకాల మిఠాయిల ముందు, కొత్త కొత్త వంటల ముందు ఇవేం రుచిస్తాయని ఇవ్వలేదు అంది మీనాక్షి. నేను ఎక్కడున్నా ఏం తింటున్నా నువ్వు నీ వంటలు నాకు ప్రీతిగానే ఉంటాయి వదినా. నీ చేతుల్లో పెరిగి అనురాగం అంటే ఏమిటో నీ దగ్గర నేర్చుకున్న నేను నిన్నెలా మర్చిపోగలను వదినా? నేను పండక్కి రాలేదని నీ మనసు కష్టపడిందని నాకు తెలుసు, కానీ నేను కాదు కూడదంటూ బయలుదేరి వస్తే రాధ కూడా నీలాగే బాధపడుతుందని ఉండిపోయాను. అత్తగారు ఆమెని పండక్కి ఈ ఊరు పంపేందుకు ఏమాత్రం అనుమతించలేదు. నాకు అలాగేం లేదు వరదం, ఏదో మాట కన్నాను. నువ్వు రాధ పండగ సంతోషంగా గడపడమే నాకు కావాల్సింది. రాధ మనస్సు కష్టపెట్టి నువ్వు ఇంటికి వచ్చినా నాకు సంతోషంగా ఉండదు. చూడు వరదం, మనసు వికలమై ఏదో అన్నాను. మనసులో ఈ మాట పెట్టుకోకు, వెళ్ళిరా అంటూ మినపసున్ని ఉండల డబ్బా చేతికి అందించింది. ఇంటి గుమ్మంలోనే ఎదుర్కొంది అనురాధ. వదిన చేసిన పిండి వంటలన్నీ మీరే ఆరగించారా, లేక నాకేమైనా మిగిల్చి తెచ్చారా అంటూ. ఇంకా నేను తినలేదు, ఇద్దరం పంచుకుని తిందాం పదా అన్నాడు రాజు చేతిలో డబ్బా రాధకిస్తూ. డబ్బా మూత తెరిచి ఒక మినపసున్ని ఉండ ముక్క రాజు నోటికి అందించింది. మిగిలింది తన నోట్లో పెట్టుకుంది రాధ. ఆప్యాయంగా అనురాధ చేతిని అందుకొని దగ్గరికి తీసుకున్నాడు రాజు. మినపసున్ని ఎలా ఉంది? నీ పెదవుల కన్నా చప్పగా ఉంది.
ఈ మాట మీ వదినతో చెప్పనా? చెప్పు, మా వరదుడు చాలా రుచులు తెలుసుకున్నాడమ్మా అని సంతోషిస్తుంది. ఇంకోసారి మినపసున్ని చేసి పెట్టమంటే అనూరాధ పెదవులు అందుకోమంటుంది. ఛీ పోండి మీరు మరీను, సిగ్గుతో బుగ్గలు ఎర్రజేసుకుంది అనూరాధ. ఒక్కొక్కసారి నాకు ఇదంతా కలేమో, ఏ పాటి కదిలినా మెలకువ వచ్చి కరిగిపోతుందేమో అనేంత భయంగా ఉంటుంది రాధా. ఈ గదిలో నా పక్కన నువ్వు ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఏ దేవలోకంలోనో ఉన్నానేమో అన్నంత భ్రమ కలుగుతుంది. 4 ఏళ్ల కిందట ఆ పాడు ఇంటి అరుగు మీద కూర్చొని ఈ ఇంటిని, ఇంటిలోని మనుషుల్ని చూడాలని కలలు గన్నాను. ఆనాడు పట్టలేని కుతూహలంతో ఎర్రయ్య అనుజ్ఞ పొంది తోటలో కాలు పెట్టి మీ నాన్నగారి అదిలింపుతో హడలిపోయిన సమయంలో ఏ జ్యోతిష్కుడైనా ముందుకు వచ్చి నువ్వు ఈ ఇంటికి అల్లుడవు కాబోతున్నావు అని చెబితే అతడి ముఖం మీదే నవ్వి ఉండేవాణ్ణి. ఏమయ్యా నీకేమైనా కొంచెం పిచ్చిగానే ఉందా అని ప్రశ్నించేవాణ్ణి. ఎవరికి పుట్టాను, ఎలా పెరిగాను, ఎక్కడికి చేరాను రాధా? ఇదంతా నిజమే అంటావా? ఈ ఆనందానికి నేను అర్హుడినంటావా? చిన్నపిల్లాడు ఎదురుగా ఉన్న తాయిలాన్ని చూసి ఇదంతా నాకేనా, పూర్తిగా నాకేనా అని ఆనందం పట్టలేక అడుగుతున్నట్లు అడిగాడు రాజు. పిచ్చిరాజు, ప్రేమ ఉన్న చోట భయసందేహాలుండటం సహజం. కానీ వలచి వలపించుకున్న మన బ్రతుకులు కలగా ఎందుకు మారతాయి? కలగా ఎందుకు మారిపోతాయి? ఈ చేత ఇచ్చిన ఆనందాన్ని ఆ చేత తుడిచిపెట్టేంత కఠినుడు కాదు దేవుడు. మీరిటువంటి ఆలోచనల జోలికి పోకండి. మనిషి నీడలా మన ఇద్దరం కలిపి ఈ జీవితం బాట పొడుగునా నడిచిపోదాం. దారిలో లభ్యమైన ఆనందాన్ని 4 చేతులతో అందుకొని ఆరగిద్దాం అంది రాధ రాజు తలని ప్రేమగా నిమురుతూ. ఆ వేసవి సెలవులకు రాజు, రాధ కాశ్మీర్ చూడటానికి వెళ్లారు. తిరిగి వస్తూ ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ఉదయ్పూర్ మొదలైన ముఖ్య స్థలాలని చూస్తూ వచ్చారు. ప్రయాణపు బడలిక తీర్చుకొని రాజు, రాధ పల్లెకు బయలుదేరారు. అనూరాధ మీనాక్షికి కాశ్మీరు సిల్క్ చీర, పూర్ణకి ఆట బొమ్మలు తెచ్చింది. రాజు అన్నగారికి లక్నో చెప్పులు, కాశ్మీర్ శాలువా తెచ్చాడు. అసలు ప్రయాణానికే బోలెడు సొమ్ము ఖర్చయి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నారమ్మా అంది మీనాక్షి మెత్తని లేత నీలవర్ణపు కాశ్మీరు సిల్క్ చీర పట్టి చూస్తూ. ఇటువంటి మాటలే మనకు అక్కయ్య, మా సరదా కోసం తెచ్చాము, మీరు పుచ్చుకు తీరవలసిందే అంది రాధ. ఈ మాటలు మర్యాదల ప్రసక్తి లేకుండా పూర్ణ తన బొమ్మల పెట్టెని తీసుకొని వీధి గుమ్మంలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటిగా తీసి నేల మీద పెడుతున్నది. వరదరాజు అటువైపు వెళ్ళాడు. చూడు చిన్నన్న, పిన్ని నాకెన్ని బొమ్మలు తెచ్చిందో అంది పూర్ణ అంతులేని ఉత్సాహంతో. ఆ బొమ్మలు ఊరికి అలా పేర్చుకొని చూసేందుకు కాదు, అవి ఆడతాయి, పాడతాయి, ఇంకా నీలా ఏడుస్తాయి, పక్కింటి తంబూలా మొగ్గలు వేస్తాయి అన్నాడు రాజు. ఏది దీన్ని ఆడించు చిన్నన్న, దీన్ని పాడించు అంటూ గోల చేసింది పూర్ణ. ఇక్కడ కాదు, సావిట్లోకి వస్తే అమ్మా నాన్న కూడా చూస్తారు. రాజు ఒక్కొక్క బొమ్మకి కీ ఇచ్చి వదులుతుంటే పూర్ణ వాటిని చూసి ఉత్సాహంతో గెంతులు వేయసాగింది. ఆనందం పట్టలేక పిచ్చిగా కేకలు వేయసాగింది. కూతురి ముఖంలో వెల్లివిరిసిన ఆనందం చూసి ముగ్ధుడైపోయాడు శివయ్య. అందుకు కారకులైన వరదరాజుని, రాధను ఆప్యాయంగా చూశాడు. ఉండాలన్న పట్టుదలతో 4-5 రోజులు ఆ గ్రామంలో ఉన్నా ఆ ఎండల్లో ఉండడం కష్టమే అనిపించింది అనూరాధకి. పుట్టినప్పటి నుంచి ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డ ఆమెకి ఎయిర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు లేకుండా వేసవి గడపటం ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అంతలో రాజమ్మ కూతుర్ని తిరిగి రమ్మని వార్త పంపనే పంపింది. రాక వచ్చారు. వచ్చి నిండా వారమైనా కాలేదు, అప్పుడే ప్రయాణమా అంది మీనాక్షి. రాధని వెళ్ళని వదినా, అత్తగారికి ఆమెను వదిలి ఉండటం అలవాటు లేదు. ఇద్దరి వంతు నేను ఉండి నువ్వు చేసి పెట్టే పిండి వంటలల్లా తింటానులే అన్నాడు రాజు. కానీ రాధ వెళ్ళిపోయాక ఆ ఊర్లో రాజుకు కూడా ఏమీ తోచకుండా పోయింది. పూర్వం ఒంటరిగా ఈ ఊళ్ళో ఎలా ఊసిపోయేదా అని ఆశ్చర్యపోయాడు. వదినతో చెప్పేందుకు కబుర్లకి వెతుక్కోవాల్సి వచ్చింది. 10 రోజుల నాటికే పట్నానికి వెళ్ళిపోవాలన్న బుద్ధి పుట్టింది. ఈ సెలవుల్లో చేయవలసిన పని మిగిలిపోయి ఉంది వదినా, ఇంకా నేను వెళతాను అన్నాడు. మీనాక్షి వారించలేదు. మరిదికి మిగిలి ఉన్న పనిని గ్రహించినట్లుగా చిన్నగా నవ్వింది. ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అంటూ కపట కోపం అభినయించింది రాధ. అమ్మా నాన్న దగ్గర ఉన్నావు కానీ అడవిలో లేవు కదా అన్నాడు రాజు. ఎవరున్నా దగ్గర లేకుండా ఇన్నేళ్లు పెరిగావే, ఈ 10 రోజులకేమైంది? అప్పుడు నా కోసం మీరు సృష్టించబడ్డారని నాకు తెలియదుగా.
రాజు మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది రాధ. ఇలా నువ్వు నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని నాకు తెలియదుగా. రాధ మాటని అనుకరిస్తూ అన్నాడు రాజు. ఇప్పుడిలా అంటున్నారు, నేనెప్పుడైనా దూరం వెళ్ళిపోతే తెలిసి వస్తుంది మీకు. చేతులు వదిలి దూరంగా పోబోతూ అంది రాధ. వద్దు రాధా, పరిహాసానికైనా అటువంటి మాటలనకు. నేను వినలేను, సహించలేను కూడా. విడిచి ఉండడమన్న ఆలోచనే నాకు అదోలా ఉంటుంది. నువ్వు నా దగ్గర లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు అన్నాడు రాజు. అనూరాధ అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు చేతులు ఆత్రంగా పట్టుకుంటూ. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి పోతాను రాజు? తమాషాకి అన్న మాట కోసం ఇంత కంగారెందుకు అంది. అతని ముఖంలో ఆ మాటతో మారిన రంగులు, కళ్ళల్లో కదిలిన భయాందోళన చూస్తే రాధకి మతిపోయినట్లయింది. ఇదేమిటి, రాజు ఇంత పిరికివాడా అనుకుంది. ప్రేమగా అతని క్రాఫ్ సవరిస్తూ, కానీ రాజు, ఆనందం కలిగినప్పుడు అందులో మునిగిపోవడం, కష్టం సంభవించినప్పుడు కాళ్ళు తేలవేయడం మంచిది కాదు. ఎప్పుడూ కాళ్ళు నేలకు ఆనేలా చూసుకోవాలి. అప్పుడు జీవితంలో కొట్టుకుపోతామన్న భయం ఉండదు. ఇష్టమైన దారిని ఎన్నుకొని ముందుకి అడుగు వేసే అవకాశం ఉంటుంది. విధి చేతి దెబ్బలకి విరిగి పడిపోకూడదు. రాజు, గాలికి తల వంచి తిరిగి లేచిన గరికలా నిలబడాలి అంది అనూరాధ నెమ్మదిగా. ఆ సంవత్సరం వరదరాజుకి ఎంఎస్సి ఫైనల్ ఇయర్. రాధ బిఏ 3వ సంవత్సరంలోకి వచ్చింది. ఏడాది మొదటి నుండి పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇక ముందు క్లాసులు ఎగ్గొట్టి కబుర్లలో కొట్టుకుపోవడం, కారుని కాలేజీ దారి తప్పించి షికార్లు తిరిగి రావడం వంటి పనులు చేయకూడదని తీర్మానించుకున్నారు. దీక్షగా చదువుకుంటున్నప్పుడు కొంటి మాటలతోనూ చిలిపి చూపులతోనూ ఏకాగ్రతను పాడు చేయకూడదనే ఒప్పందానికి కూడా వచ్చారు. ఈ మధ్యకాలంలో రాజు 1-2 సార్లు గ్రామానికి వెళ్ళి వచ్చాడు. నువ్వు మాటిమాటికి రాజుని రమ్మని వ్రాయకు, ఈ ఏడు కష్టపడి చదవవలసిన సమయం అని భార్యని హెచ్చరించాడు శివయ్య. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ కూతురు అల్లుడు చదువు పట్ల చూపుతున్న శ్రద్ధ చూసి సంతృప్తిగా తలలూగించారు రాఘవయ్య దంపతులు. ఈ సంవత్సర కాలంలోగా కూతుర్ని అల్లుడిని విదేశాలకు పంపాలని అప్పటి నుంచే భాగీరథ ప్రయత్నం చేయ మొదలుపెట్టాడు రాఘవయ్య. ఒకరి వల్ల పని అనుకూలమవుతుందని ఏపాటి అనుమానం కలిగినా అటువంటి వారిని ఇంటికి పిలిచి విందులు చేసి వినోదాలు చూపించి, మీరేమిటి సామాన్యులా, ఇంతవారు అంతవారు అని వారిని ఉబ్బించి మరీ వదిలిపెట్టేవాడు. విదేశీ ద్రవ్యం కోసం సందులు గొంతులు పడి గాలించేందుకైనా సిద్ధంగా నడుం కట్టాడు. తండ్రి చేస్తున్న విశ్వ ప్రయత్నం చూసి తనకు అనుకూలంగా ఏదో ఒకటి తేలకపోదు అనుకొంది అనూరాధ. చిన్నపిల్లలు ఇప్పుడప్పుడే ఆ విదేశాలన్నీ తిరిగి రాకపోతేనేం, కాస్త వయసు వచ్చి మంచి చెడ్డ గ్రహించే శక్తి వచ్చాక వెళితే బావుండదు అంటూ భర్తని వెనక్కి లాగింది రాజమ్మ. రాజమ్మకి అల్లుడు కూతురు దేశాలు తిరిగి వస్తారంటే అభ్యంతరం లేదు, కానీ అనూరాధని అంతకాలం వదిలి ఉండాలన్నదే ఆరాటం. చిన్నతనంలో ఇటువంటి సరదాలు తీరకపోతే ఇంకెప్పుడు తీరుతాయి? ఇప్పుడు కాలు కదపాలంటే నీకు నాకు అవుతుందా? అల్లుడు ఇంటి యాజమాన్యం వహించినప్పుడు ఏపాటి తెరిపి కుదురుతుందో కానీ నాకు వచ్చేందుకైనా తీరిక లేదంటే నమ్ము. ఏ పాటి ఆదమరచి ప్రయత్నించినా ఆస్తి అంతా హరించిపోయి అడుక్కు తినే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మేందుకు లేదు. అంతా ముఖం ముందు మంచి మాటలు చెబుతూ వెనక గోతులు తవ్వుతారు. బాధ్యతగా వ్యాపారం చూసుకోకపోతే నట్టేట కలిపినట్లే. ఇదంతా ఆలోచించే కదా తిండికైనా తిన్నగా లేని ఆ పల్లెటూరి వారితో సంబంధం చేశాను. నీకిదేం పట్టదు. వారింట పేడవాసన, ఇంటి చూర్లు నెత్తికి తగులుతాయి. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. కంచాలు నేల మీద పెట్టుకొని భోజనం చేస్తారు అంటావు. వారి ఇల్లు ఎలా ఉంటే నీకేం? వారెలా వండుకుంటే నీకేం? వారింట నువ్వు వెళ్ళి ఉండాలా? నీ కూతురు కాపురం చేయాలా? ఇల్లరికం అంటే మొదటికే బెడిసిపోయేలా ఉందని ఇలా అన్నారు, కానీ ఇప్పుడు రాజు ఇల్లరికం వచ్చినట్లు కాక మరేమిటి? ఆ మధ్య ఓ 4 రోజులు అమ్మాయి వెళ్ళి వచ్చిందంటే ఆదిలోనే అనవసరపు అపోహలకు అవకాశం ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు పరీక్షలా? అవి పూర్తయ్యాక దేశాలు తిరిగి రావడమా? అటు తర్వాత వ్యాపార వ్యవహారాలన్నీ అప్పగించదలిచేనా? ఇంకా ఆ పల్లెకి పోయి కూర్చునే తీరిక రాజుకెక్కడుంటుంది? అసలు ఈ జీవితానికి అలవాటు పడ్డ కుక్క కూడా ఆ పల్లెలో నిమిషం పాటు స్థిరంగా కాలు నిలపలేదు. అటువంటిది డబ్బుతో వచ్చే సుఖాలు మరిగిన మనిషి, అందున అప్సరస లాంటి భార్యని విడిచి ఎంతకాలం పల్లెల్లో కూర్చుంటాడు?
ఇన్ని రకాలైన ఆకర్షణల నుంచి తప్పించుకొని ఇంత జీవితాన్ని కాదని కాలతన్ని ఇంకా తన అన్న వదినే తనకు ముఖ్యమని రాజు అంటే చిన్నవాడైనా వాడికి చెయ్యెత్తి దండం పెడతాను. కానీ మనిషి అన్నవాడు అలా చేయలేడు. అవతలి వారికి రాజు మీద ఏపాటి అభిమానం ఉన్నా ఇలా చెయ్యమని కోరరు అంటూ తన అభిప్రాయాన్ని సవ్యాఖ్యానంగా విశదీకరించాడు రాఘవయ్య. రాజు రాధల చదువులతో రాఘవయ్య గారి ప్రయత్నాలతో కాలం సంధ్యవేళ ఆకాశం మీద చూస్తుండగానే ఆ కొన నుండి ఈ కొనకి చేరుకొనే స్పుట్నిక్లా సాగిపోయి ఏప్రిల్ నెల చేరింది. ఈ నెల రోజులు రాజు రాధ కలిసినప్పుడైనా పరీక్షలకి చదువులకి సంబంధించిన మాటలు మాత్రమే దొర్లుతుండేవి. కాస్త ఉత్సాహంగా ఉంటే తమ భావి విదేశీ యాత్రను గురించిన ఆలోచనలు తలపోసుకునేవాళ్ళు. భర్తకి ఫస్ట్ క్లాస్ వచ్చి తనకు క్లాస్ రాకపోతే అవమానంగా ఉంటుందని, రాధ భార్య మంచి మార్కులతో పాస్ అయి తన పరీక్ష పాసు కాకపోతే తల కొట్టేసినట్లు అవుతుందనే భయంతో రాజు ఒకరిని మించి ఇంకొకరు చదవసాగారు. రాజు ఆఖరి పరీక్ష రాయడంతో భార్యాభర్తల ఆత్రత దీక్ష సమాప్తయింది. రాధ రాజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తోటలో తిరుగుతుంటే రాఘవయ్య నిండా గాలి ఊదిన బెలూన్ అంత ముఖం చేసుకొని అక్కడికి వచ్చాడు. ఈరోజు మామగారు మహా హుషారుగా ఉన్నారే అన్నాడు రాజు. మీరు మాత్రం ఖుషీగా లేరు? రాఘవయ్య ఎదురు ప్రశ్న వేశాడు. మా పరీక్షలు పూర్తయ్యాయి. ఇద్దరం బాగా చేసేమనుకుంటున్నాము. మరీ సంతోషంగా ఉంటే తప్ప అంది రాధ. మీరింకా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. నా ప్రయత్న ఫలితాలు అప్పుడే తెలిసిపోయాయి. నేను హుషారుగా ఉంటే తప్ప అన్నాడు కూతురి మాటను అనుకరిస్తూ రాఘవయ్య. దేని సంగతి మావయ్య మీరు అంటున్నది? దేని సంగతని మెల్లగా అడుగుతున్నావా? అమాంతం నన్నెత్తుకొని ఆకాశమంతా మీదకి ఎత్తేయక. మీ విదేశీ యాత్ర గురించోయ్. సరదాగా తిరిగి వస్తారు కదా అని 6 నెలల బట్టి అడ్డమైన వెధవల కాళ్ళు పట్టి నేను సాధించుకు వస్తే ఇంకా మెల్లిగా అడుగుతున్నావు? నిజమా అన్నట్లు మామగారి ముఖం వంక పరిశీలనగా చూశాడు రాజు. కొంపతీసి నాన్న అన్నాడని అంత పని చేశారు సుమండి. అంతలా చూస్తున్నారు. ఆ బరువు కిందపడి నలిగిపోతారు నవ్వుతూ అంది రాధ. ఆమెతో పాటు మామ అల్లుడు కూడా నవ్వు కలిపారు. చూడు రాజు, ఈ ఆగస్టులోనే ప్రయాణం. ఏమేమి కావాలో ముందుగానే నిర్ణయించుకొని మీ ప్రోగ్రాం సిద్ధం చేసి పంపమని ఎయిర్ ఇండియా వారికి రాశాను అనుకో. అది రాగానే ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఉండగలిగేది ఇంకా మిగిలిన వివరాలు తెలుస్తాయి. విదేశాలు తరచూ వెళ్ళి వస్తున్న వాళ్ళని కనుక్కుంటే ఇంకా మంచి చెడ్డ తెలుస్తాయి. అన్నట్లు మీ అన్నయ్యకి కూడా ఈ ప్రయాణం విషయం ఒక ఉత్తరం రాసిపడేయి. ఈ సెలవుల్లో ఇంక రావడం పడదని, ఇవన్నీ ఇక్కడ ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉందని రాయి. అంతగా కాదంటే వెళ్లే లోపల ఒకరోజు ఉదయం కారులో వెళ్ళి సాయంకాలానికి తిరిగి రావచ్చు. నేడో రేపో కొత్త అంబాసిడర్ కారు రానే వస్తున్నది. ఆ పాత కారు నువ్వు అక్కడ ఉంచుకున్నా ఇక్కడేం ఇబ్బంది ఉండదు. రాజు నుండి జవాబు ఆశించకుండానే రాఘవయ్య ఇంటిలోకి వెళ్ళిపోయాడు. నాన్నగారికి ఏమొచ్చినా ఒకటే కంగారు. ఎప్పుడో ఆగస్టులో వెళ్ళేదానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలేముంటాయి? అక్కయ్య మీకోసం చూస్తుంటుంది. మీరు వెళ్ళిరండి. 4 రోజులు విశ్రాంతి తీసుకొని నేను వస్తాను అంది రాధ. మామగారి మాటని కాదని తను మరునాడే ప్రయాణం సాగిస్తే గౌరవంగా ఉండదనుకున్నాడు రాజు. అన్నయ్యకు తమ విదేశీ యాత్ర గురించి వ్రాస్తూ ఈ ఏర్పాట్లు కొలిక్కి వచ్చే వరకు నేనిక్కడ ఉండడం అవసరం అంటున్నారు మామగారు. నెల రోజుల్లో వీటి రూపురేఖలు తేలుతాయనుకుంటాను. అప్పుడు రాధ నేను కలిసి అక్కడికి వస్తాము అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి మీనాక్షి పొంగిపోయింది. నేను పట్నం పోయి చదువుకొని వదినా, నాకు అక్కడ బాగుండదు అంటూ తన ఒడిలో తలదూర్చి ఏడ్చిన మరిది ఎంత పెద్దవాడయ్యాడు, ఎంత అదృష్టజాతకుడు వరదుడు అని మురిసిపోయింది. ఒకసారి వచ్చి నా కంట పడకుండా మాత్రం పై విదేశాలకి వెళ్ళిపోవు కదూ వరదం అంటూ రాసింది. ఎంత మాటన్నావు వదినా, నీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోకుండా నేను వెళ్ళగలనా అని జవాబు రాశాడు వరదరాజు. జూలై నెలలో వర్షాలు పడినా సాధారణంగా పట్టు విడుపు లేకుండా ముసురులు ఉండవు. అలవాటుకు భిన్నంగా ఆ సంవత్సరం ముందు రోజు నుంచి చిన్న జల్లు పడుతూనే ఉంది. ఆకాశమంతా అమ్మ మీద అలిగి కూర్చున్న అమ్మాయిలా ముఖం ముడుచుకొని ఉంది. ఇంకా వర్షం తెరిపి ఇచ్చే సూచనలు లేవు. రాధ రాజులు ప్రయాణపు ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాయి. వెచ్చగా గదిలో కూర్చొని ఆ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
ఎదురుగా టేబుల్ మీద పొగలు కక్కుతున్న వేడి కాఫీ, దోరగా వేయించి కారం జల్లిన జీడిపప్పు, ఉల్లిపాయ పకోడీలున్నాయి. వేరే ప్లేట్లలో బిస్కెట్లు, నల్ల ద్రాక్షాలు ఉన్నాయి. రాధ ఒక కాఫీ కప్పు రాజుకు అందించి తనొకటి చేతిలోకి తీసుకుంది. జీడిపప్పు పకోడీలు మధ్య మధ్య తింటూ కాఫీలు సేవించారు. నల్ల ద్రాక్ష పళ్ళ గుత్తి చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటిగా రాజు నోటికి అందిస్తూ మధ్య మధ్య తను తింటూ ఉత్సాహంగా ఏవో కబుర్లు చెబుతున్నది రాధ. అంతలో కింద హాల్లో నుంచి ఎవరో మాటలు వినిపించాయి. తెరిచిన నోరు ముయ్యడం మర్చిపోయి ఆ మాటలు వినప్రయత్నించాడు రాజు. ఏమిటి అంతలా వింటున్నారు అని ప్రశ్నించింది రాధ. కింద చావిట్లో ఎవరో మాట్లాడుతుంటే, నాన్నగారి కోసం ఎవరో వచ్చి ఉంటారు, అంతగా వినడానికి ఏముంది? ఎక్కడో విన్న గొంతుకులా ఉంది. మా ఊరు నుంచి కానీ ఎవరైనా వచ్చారేమో. ఎప్పుడూ రానిది ఈరోజు కొత్తగా ఎందుకొస్తారు? గొంతుకు పోలిన గొంతుకు ఉండకపోదు. ఇప్పుడేం దిగి వెళతారు? కూర్చుందురు అంది. లేవబోతున్న రాజు చేతిని పట్టుకొని ఆపుతూ రాధ. ఒక్క నిమిషం రాధా, ఎవరో ఒకసారి చూసి ఇప్పుడే తిరిగి వస్తాను. ఆ మాట వింటుంటే పరిచయమైన గొంతుకులాగే ఉంది. సరే వెళ్ళిరండి. ఇక్కడ ఇలా కూర్చొని గంటల తరబడి ఆలోచించే కన్నా ఒక్కసారి చూసి సందేహం నివృత్తి చేసుకోవడమే మంచిది అంది రాధ అతని చేతిని వదిలిపెడుతూ. రాజు సగం మెట్లు దిగకముందే రాజమ్మ ఎదురుపడింది. నీకోసం మీ ఊరి నుంచి ఎవడో వచ్చాడు అంది. నాకోసమా? ఎవరు అన్నాడు రాజు ఆత్రంగా. ఎవడో మడ్డివెధవ తన బురదగాళ్లతో గచ్చంతా కుళ్ళు చేశాడు అంది రాజమ్మ. తన కోసం తన ఊరు నుంచి వచ్చిన వాడిని తన ముందే అత్తగారు అలా తిట్టడం రాజుకు కొంచెం కష్టం కలిగించింది. తన కోసం అత్తవారి ఇంటికి గ్రామం నుంచి ఎవరూ రావడం ఆచారం లేదు. ఒకరిద్దరూ చనువు తీసుకొని వచ్చి గేటువాడి చేత మాటలు తిని వెళ్ళిపోయారు. నీ ఇంటికి వస్తే నీ దర్శనం కాదు రాజు, పైగా గేటువాడి చేత మెడపట్టి గెంటిస్తావు. నువ్వు పెద్దవాడివైపోయావురా రాజు, అన్నీ వారి బుద్ధులే అనేవారు గ్రామంలో వరదరాజుతో ఆడిపాడిన నేస్తాలు. ఆ ఇల్లు ఈడిదట్రా, రమ్మనిందికి పొమ్మనిందికి, ఆడి మామ ఇల్లు, ఆడి మామ నౌకర్లు. మన వరదరాజు ఉద్యోగం చేసి ఇల్లు కడితే మనకి ఎంత గౌరవం చేస్తాడో చూడండర్రా అనేవారు వరదరాజు మంచితనం మీద నమ్మకం పోని కొంతమంది జట్టుదారులు. ఇప్పుడు ఇంటి లోపలికి ధైర్యంగా వచ్చినవాడు ఎవడు? ఇంత వర్షంలో ఎందుకు వచ్చినట్లు ఆలోచిస్తూనే ముందు హాల్లోకి వచ్చాడు రాజు. వచ్చినవాడు బుజ్జిగాడు, వరదరాజు చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళ పొరిగింట అన్నమయ్య కొడుకు. ఏం బుజ్జి, ఇలా వర్షంలో వచ్చావు? రా కూర్చో అన్నాడు రాజు ఒక కుర్చీలో తను కూర్చుంటూ. అంతవరకు మెత్తని ఆ కుర్చీలో కూర్చోవాలని మనసు పుట్టినా ఎవరైనా చూస్తే కోపడతారేమో అన్న సంశయంతో అలాగే నిలబడి ఉండిపోయాడు బుజ్జిగాడు. ఇప్పుడు వరదరాజు ఆహ్వానం అందగానే ఉన్న వాటిల్లో ముచ్చటగా కనిపిస్తున్న సోఫాలో కూర్చున్నాడు. అల్లుడికి వెనకనే వచ్చిన రాజమ్మ కళ్ళు ఇంతింత చేసుకొని ఆ దృశ్యాన్ని చూసి చరచరా మేడ మీదకి వెళ్ళిపోయింది. అల్లుడికి ఆ పాటి బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలా? ఆ పల్లెటూరి బైతును తెచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. వాడి కాళ్ళకి అరంగుళం దళసరి బురద పేరుకొని ఉంది. ఆ కాశ్మీరు తివాసి అంతా తగలడిపోయింది అంది ఆగ్రహంగా. నువ్వు ఊరుకో అమ్మా, అతని కోసం ఈ 4 ఏళ్లలోనూ మన ఇంటికి ఎవరూ రానేలేదు. ఈరోజు వచ్చినవాడు ఎవడో, అసలు ఎందుకు వచ్చాడో అతనికి ఎంతో ఆప్తుడే ఉంటాడు. లేకపోతే ఆ పాటి మంచి చెడ్డ అతనికి మాత్రం తెలియదు. ఎండలో పడేసి ఒకసారి బ్రష్ చేయిస్తే ఆ బురద కాస్త అదే పోతుంది అంటూ సర్ది చెప్పింది రాధ. కానీ కిందికి దిగివచ్చి మట్టి కొట్టుకున్న గుడ్డలతో బురద కాళ్లతో ఉన్న ఆ వ్యక్తిని చూస్తే అనురాధకు కూడా అసహ్యం వేసింది. ఇటువంటి వాణ్ణి డ్రాయింగ్ రూమ్లోకి తీసుకువచ్చి కూర్చోపెట్టడం ఏమిటి? వీధి వరండాలోంచి 2 కబుర్లు చెప్పి పంపేయక అనుకుంది. రాజుకి ఇంకా ఈ వస్తువుల విలువ తెలియవు. ఆ కాశ్మీరు తివాసి డ్రై వాష్కి ఇవ్వాలంటే ఎంత ఖర్చవుతుందో తెలియదు. అంత చక్కని సోఫా కవరు ఒక అనామకుడి కోసం చెడగొట్టుకుంటున్నామన్నాయి గ్రహించి ఉండడు. ఇలా అనుకుంటూనే ముందుకు వచ్చింది అనురాధ. రాజు తన 2 చేతులతో ముఖం కప్పుకొని కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎంతో సానుభూతితో రాజు భుజం నిమురుతూ ఏదో మెల్లిగా చెబుతున్నాడు. అతని కళ్ళల్లో పొంగి పొర్లుతున్న ఆత్మీయత, స్నేహశీలత చూశాక రాధ దృష్టి తిరిగి బురదపాలైన కాశ్మీరు తివాసీ మీదకి మళ్ళలేదు. వడివడిగా భర్త దగ్గరికి వచ్చి అతని ముఖాన్ని పైకెత్తి పట్టుకుంటూ, ఏమైంది రాజు అంది ఆత్రంగా. పూర్ణకి జ్వరంగా ఉందిట, పరిస్థితి ఏమీ బాగులేదట.
అన్నాడు రాజు దిగులుగా. అదేమిటి, వారం నాడు మనం తిరిగి వచ్చే ముందు అంత ఆరోగ్యంగా ఉంది. తండ్రితో ఊరి చివరి వరకు వచ్చి మనకి అంపకం పెట్టింది. నమ్మలేనట్లు అంది రాధ. నేను ఆ మాటే అంటున్నాను. కానీ ఈరోజు పిల్లని స్వయంగా చూసినవాడు చెబుతున్న మాట ఇది. ఇంకా నమ్మలేకపోయేందుకు ఏమీ లేదు. మా ఇంటి పక్కనే వీరిల్లు. నా చిన్ననాటి స్నేహితుడు అన్నాడు రాజు. అనూరాధను చూస్తూనే తన కుర్చీలో కూర్చున్నందుకు ఆమె కోప్పడుతుందేమో అన్న భయంతో లేచి నుంచున్న బుజ్జిగాడు, ఇంక నేను వెళతాను రాజు అన్నాడు బెదురుగా అటు ఇటు చూస్తూ. పద, నేను వస్తున్నాను అన్నాడు రాజు. బయట బాగా వర్షం పడుతున్నది. గాలి కూడా రేగింది. గొడుగు ఆగేలా లేదు. కారు రానిండి అంది రాధ. ఊరి నుండి రావలసిన వాళ్ళు అన్న సమయానికి సరిగా వస్తారని నమ్మకం ఏమిటి? ఈ వర్షంలో ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటారు. లేకపోతే ఇంతకుముందే రావాల్సింది అన్నాడు రాజు. రాజమ్మ చిన్న చెల్లెలు పిల్లలతో పుట్టినింటికి వచ్చి అక్కని కూడా చూసిపోవాలనుకొని ఉత్తరం రాసింది. దగ్గరే కదా, కారు పంపుతాను, తప్పకుండా రా అని జవాబు రాసింది రాజమ్మ. వారిని తోడు తెచ్చినందుకు ముందు రోజున పోయిన కారు ఇంకా తిరిగి రాలేదు. రెండో కారు సర్వీస్కు వెళ్ళింది. పాత ఫియట్ కారు ఉదయాన్నే రాఘవయ్య ఏదో పని మీద వీధిలోకి బయలుదేరకపోతే కదలనంటూ మొండికేసింది. పోనీలేండి, వర్షంలో ఏం పోతారు, అంత అర్జెంటు పనేం కాదు కదా, కారు ధర్మమా అని వెచ్చగా ఈ రోజుకి ఇంట్లో కూర్చోండి అంది రాజమ్మ. అది ఇంత త్వరలోనే రాకపోయినా సర్వీసుకు పోయిన కారైనా వస్తుంది. తొందరపడి బయలుదేరకండి అంది రాధ. ఏళ్ల తరబడి అటు ఇటు నడిచిన దారి, నాకు ఈ నడక అలవాటే రాదా, నన్ను వెళ్ళని అన్నాడు రాజు. నీకు అలవాటైనా మాకు అలవాటు లేదు రాజు. మా అల్లుడు ఆ ముళ్ళగుంట్లంట వానలో తడుస్తూ నడిస్తే రేపు ఊళ్ళో తల ఎత్తుకు తిరగనక్కర్లేదు మేము అంది రాజమ్మ. ఏమిటిదంతా? ఇప్పుడు రాజు ఎక్కడికి పోతున్నాడు? అప్పుడే తన గదిలోంచి ఊడిపడ్డ రాఘవయ్య ప్రశ్నించాడు. వాళ్ళ అన్నయ్య కూతురికి సుస్థిగా ఉందట. ఎవడో వాళ్ళ ఊరి నుంచి కబురు తెచ్చాడు. ఇప్పుడు ఈ వానలో నడిచిపోతానంటున్నాడు అంది రాజమ్మ సంగతి వివరిస్తూ. ఏదో ఒక కారు రాని రాజు, ఇంతలో ఏమి తొందర? ఈ వెంటనే నువ్వు నడిచి బయలుదేరినా ఈ వర్షంలో త్వరగా చేరుకోలేవు. కారులో కూర్చుంటే ఎంతసేపు పడుతుంది అన్నాడు రాఘవయ్య. అసలు ఈరోజు మన 2 కార్లలో ఒకటైనా అందుతుందని నేను అనుకోవడం లేదండి. అందువల్లనే వాటి కోసం నిరీక్షించడంలో అర్థం లేదనుకుంటున్నాను. ఈ ఒక్కసారికి మీ అల్లుడనే గౌరవానికి నన్ను కట్టి పడివేయకండి అన్నాడు రాజు ప్రాధేయపూర్వకంగా. ఒకరికొకరుగా ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి బుజ్జిగాడు తిరిగి రాజుతో చెప్పనైనా చెప్పకుండా చల్లగా జారుకున్నాడు. నీకంతగా ఇప్పుడే వెళ్లాలనుంటే ఎర్రయ్యని సాయం తీసుకెళ్ళు అన్నాడు రాఘవయ్య అనుజ్ఞ ఇస్తూ. మీకేమైనా మతిగాని పోలేదు కదా, దేశం వదిలి వెళ్ళడానికి 1 నెల రోజుల్లో ప్రయాణం పెట్టుకున్నారు. ఇతడు ఇప్పుడు ఈ వానలో తడిసి ఏమైనా ఒంటికి తెచ్చుకుంటే అన్నీ మొదటికి రావు అంది రాజమ్మ భర్తను మందలిస్తూ. అమ్మ అన్న మాట నిజమే నాన్న. ఈరోజు ఉదయం నుంచి భారంగా ఉందంటున్నారు. ఈ వర్షంలో కాలినడకన బయలుదేరటం మంచిది కాదు అంది రాధ. పోనీ ఒక పని చేద్దాం ఉండు, మన కారు సర్వీస్ ఇంకా మొదలు పెట్టకపోతే వెంటనే పంపమందాము అన్నాడు రాఘవయ్య. ఆలోచన అందరికీ నచ్చింది. రాఘవయ్య లాల్ అండ్ సన్స్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఇప్పుడే మీ కారు సర్వీసింగ్ మొదలు పెట్టాము, 1 గంటలో పంపివేస్తాము అన్నారు వాళ్ళు. గంటకి 60 నిమిషాలు అంటారు, కానీ ఆ గంట 60 ఏళ్లుగా అనిపించింది రాజుకి. ఇటీవల తాను వెళ్ళి ఉన్న 10 రోజుల్లోనూ చిన్నాన్న చిన్నాన్న అంటూ పూర్ణ ఎన్ని కబుర్లు చెప్పింది. తను పెద్దదయ్యి పిన్నిలా చదువుకుంటుందట. అమ్మకేమీ తెలియవు చిన్నాన్న. పిన్నికి ఎన్నో కథలొచ్చు, ఎన్నో పాటలొచ్చు, నాకొక పాట నేర్పింది కూడా అంది. నేను బాగా పాడానని పిన్ని నాకిన్ని బిస్కెట్లు ఇచ్చింది. మరేమో పిన్ని ఊరు నుంచి తిరిగి వచ్చాక పట్నం తీసుకెళ్తానంది. అక్కడే ఉండిపోతాను. రోజు బుద్ధిగా చదువుకుంటే కీ ఇస్తే తిరిగే బొమ్మలు ఇంకా చాలా పిన్ని కొనిస్తుందట. ఇలా నోరు ముయ్యకుండా చిలకలా కబుర్లు చెప్పింది. తాము తిరిగి వచ్చేస్తుంటే తండ్రితో తను ఊరి చివరి వరకు వచ్చింది. పిన్ని దగ్గర కొత్తగా నేర్చుకున్న మాట టాటా అంటూ చేయి ఊపింది. నేనిప్పుడు పట్నం వస్తానని ఏడవను చిన్నాన్న. మరి పెద్దదాన్ని అయితే కానీ అమ్మ పిన్ని దగ్గరికి పంపనంది. అందుకే పెద్దదాన్ని అయిపోతాను. ఏడవనే ఏడవను. నోట ఏడవనంటున్నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవనంటూనే ఏడుస్తున్నావు, తప్పు కదూ అంది రాధ. ఏడవలేదు పిన్ని, మరేమో కంటిలో నలుసుపడింది అంతే అంది
నవ్వు తెచ్చుకుంటూ పూర్ణ. ఎంత ముచ్చటైన పిల్ల, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అంది రాధ. గోడ గడియారం 6 గంటలు కొట్టింది. నాన్న, మరోసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అంది రాధ. ముందు మాట్లాడిన వ్యక్తి అక్కడ లేడు. ఏ కారు? ఏం నెంబరు? అది రేపు కదా ఇవ్వవలసింది, ముందుగా కావాలన్నారా? కనుక్కుంటానుండండి అంటూ జవాబు చెప్పాడు టెలిఫోన్ అందుకున్న వ్యక్తి. అంతా అయిపోవచ్చింది, ఒక అరగంటలో మీ డ్రైవర్ని పంపితే బండి సిద్ధంగా ఉంటుంది అన్నాడు తిరిగి వచ్చి ఆ వ్యక్తి. ఆ కారు డ్రైవరు ఊరు విడిచి వెళ్ళాడు. మీరే ఎవరిచేతనైనా సాధ్యమైనంత త్వరగా పంపండి అన్నాడు రాఘవయ్య. చీకటి పడిపోతున్నది. ఇంకా అరగంట అంటే పందిరి పొలం దగ్గర నుంచి ఊళ్ళోకి నడిచి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎవరిని కరవకపోయినా చీకటి పడ్డాక చాలాసార్లు ఆ ప్రాంతంలో పాములు కళ్ళబడ్డాయంటారు. రాధ తన భయాన్ని వ్యక్తం చేసింది. మరి తొందరపడితే ఎలాగమ్మా? రాజు ఆ పళంగా నడిచిపోయినా ఆ వేళకే అక్కడికి చేరుకొని ఉండేవాడు. నీకంత భయంగా ఉంటే నేను స్వయంగా వెళ్ళి రాజుని దిగబెట్టి వస్తాను అన్నాడు రాఘవయ్య. ఆ మాటకు కాదు నాన్న, ఇంకో విధమైన ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని. ఎవరైనా అడిగితే ఆ పాటి కారు అవసరానికి ఇయ్యరా? ఎంత పని చేసావమ్మా! ఈ విషయం ముందుగా నా దృష్టికి తెస్తే ఈ పాటికి రాజు వారి అన్నగారింటి దగ్గర ఉండును గాదా. పోనీలే, ఇప్పటికైనా మనసులోకి వచ్చింది. ఉండు, భానుమూర్తికో సుందరనారాయణకో ఫోన్ చేస్తాను. సాంబశివం కారు రిపేర్లో ఉంది. అయ్యంగారు ఊళ్ళో లేడు. అయినా పర్వాలేదు, వీరిద్దరిలో ఎవరో ఒకరు తప్పకుండా ఇస్తారు అన్నాడు రాఘవయ్య టెలిఫోన్ రిసీవర్ అందుకుంటూ. ఈరోజు అన్నీ ఒక్కలాగే తయారయ్యాయి. రెండిళ్లల్లో మనుషులు లేరు. సాయంకాలం సమయం, అందులో ఆదివారం. ఇంట్లో ఎవరు కూర్చుంటారు? మన కార్లు దగ్గర లేక కాళ్ళు విరిగినట్లు మనం కూర్చున్నాం కానీ అన్నాడు రాఘవయ్య విసుగుదలతో. అరగంట గడవక ముందే లాల్ అండ్ సన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుండి రింగు వచ్చింది. కారు రెడీగా ఉంది, కానీ ఇక్కడ ప్రస్తుతం డ్రైవర్లు ఎవరూ లేరు. మీ మనిషిని పంపి తీసుకువెళ్ళవచ్చు. ఒక డ్రైవరు కారులో పోయాడు. రెండోవాడు పెళ్ళానికి పురుడు వచ్చిందని తెలిసి 4 వీధుల అవతల ఉన్న అత్తవారింటికి కొడుకుని చూడటానికి వెళ్ళాడు. ఇంక ఎవరిని పంపడం? కారు ఎలా ఇంటికి వస్తుంది? ఇంటికి వచ్చినా ఈ వర్షంలో తను నడపగలడా? రాఘవయ్య అటు ఇటు పచార్లు చేయసాగాడు. వెధవ కార్లు, వెధవ నౌకర్లు, అవసరానికి ఒకడు ఉండి చావడు. రాఘవయ్య చిరచిరలాడటం మొదలుపెట్టాడు. మతిపోయిన వాళ్ళ కూర్చున్న రాజు మెల్లగా లేచి మామగారి ముందుకొచ్చాడు. మామయ్య, నన్ను వెళ్ళనిండి. ఏ బండో రిక్షాయో దొరక్కపోదు. అనురాధ కూడా వస్తానంటున్నది. కారు వచ్చాక ఆమెను పంపండి అన్నాడు నెమ్మదిగా. భార్య పరిసరాల్లో ఉందేమో అని అటు ఇటు చూసి, వెళ్ళు రాజు, ఈ పని ఎప్పుడో చేయవలసింది. ఆ పిల్ల అంటే నీకెంత అభిమానమో అనురాధ చెప్పింది. ఇంకా ఆలస్యం చేయకు. ఇప్పుడే ఎర్రయ్య చేత డ్రైవర్కి కబురు పంపుతాను. వాడు రాగానే కారు తిన్నగా మీ ఊరు దిక్కే తీసుకుపోమ్మంటాను. కారు వచ్చినా రాధ ఇంత చీకట్లో అంత దూరం నడవడం మంచిది కాదు. తెల్లవారాక వస్తుంది అన్నాడు. మామగారికి నమస్కరించి అనురాధతో చెప్పి బయలుదేరాడు రాజు. అప్పన్నగారి బండి వంతెన మీద నుంచి పోతున్నది. రాములు పాడుతున్న హరిహరి నారాయణ పదం అల్లంత దూరం నుంచే విన్నాడు రాజు. రాములు, రాములు అంటూ కేక పెట్టాడు. బండి ఆపి పరుగుతో వస్తున్న మనిషిని వింతగా చూశాడు రాములు. ఏటి రాజబాబు, ఈ వర్షంలో ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రాజు రాములు ప్రశ్నకి జవాబు చెప్పకుండా, పూర్ణకి ఎలా ఉంది రాములు అన్నాడు. ఎవరికి? పూర్ణమ్మకా? ఏటయింది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రాములు. బుజ్జిగాడు తెచ్చిన వర్తమానం చెప్పాడు రాజు. నాకేమీ తెలవదు. సీకటినే చింతపండు కోమటింటికి తోలుకుపోయాను. ఇప్పుడే తిరిగి రావడం అన్నాడు రాములు. రాజు బండిలో ఎక్కి కూర్చొని త్వరగా పోని రాములు అన్నాడు. మీ రంగురంగుల కార్లన్నీ ఏటైనాయి రాజుబాబు అన్నాడు రాములు ఎద్దులను అదిలిస్తూ. వాటి మూలంగానే ఇంత ఆలస్యం అయిందన్న చికాకుతో, అవన్నీ నావి కావు, మా మామగారివి అన్నాడు రాజు. 1 గంట కిందటే ఆ గ్రామంలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ చలపతిరావు పూర్ణను చూసి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం నుంచి గంటకి వచ్చి పరిస్థితి గమనిస్తూ మందు మాకులు మార్చి మార్చి ఇస్తున్నాడు. 1 గంటలో తెలివి వస్తుంది. రాకపోతే? తెలివి రాగానే కాస్త గోరువెచ్చని పాలు ఇవ్వండి, నాకు వెంటనే కబురు చేయండి అన్నాడు డాక్టరు. ఉదయం నుంచి డాక్టర్ని చూడగానే మీనాక్షి గోలగోలగా ఏడుస్తూ
డాక్టర్ గారు, నా పిల్ల ప్రాణం రక్షించండి. మీకెంత సొమ్మైనా ఇచ్చుకుంటాను. సొమ్ము కోసం చూడకండి. నా తల్లి తిరిగి కన్ను విప్పేలా మంచి మందులు పోయండి అంటూ బ్రతిమలాడుకోసాగింది. మరింతగా చెప్పాలా అమ్మా? మీ బిడ్డని రక్షించేందుకు నా శక్తి వంచన లేకుండా చేస్తున్నాను. ఇంకా సరిగా చూడవలసిన వాడు ఆ భగవంతుడే అన్నాడు. మీరు పూర్ణ దగ్గర ఉండండి అంటూ భర్తతో చెప్పి తను పూజ గదిలోకి పరిగెత్తింది మీనాక్షి. దేవుడి ముందు దీపం పెట్టి సాగిలపడింది. తండ్రి, నా పూర్ణని కాపాడు. కావాలంటే నా ప్రాణం తీసుకో. పూర్ణ నా అర్థం, నా ప్రాణం, నా జీవితం. అది లేనిదే నేను బ్రతకలేను. ముక్కుపచ్చలారని నా కూతురు నీకేం అపకారం చేసింది? దాని తల్లిగా నేనేం అపరాధం చేశాను? తెలియక ఏదైనా చేస్తే మన్నించు తండ్రి. నాకింత శిక్ష వేయకు. నాకింత ద్రోహం చేయకు అంటూ మొరపెట్టుకుంది. దీపశిఖలోంచి పూర్ణముఖం నవ్వుతూ కనిపించింది. నేను పట్నం వెళ్ళిపోతానమ్మా. పిన్నిలా చదువుకుంటాను. చిన్నాన్న దగ్గరే ఉండిపోతాను. నాకు పట్నం ఎంతో బావుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను పట్టుకోకు. నేను వెళ్ళిపోతున్నాను. రాత్రి నుంచి పూర్ణ నోటు వింటున్న కలవరింతలే మీనాక్షి చెవుల్లో ప్రతిధ్వనించాయి. నా చిట్టి తల్లి, నీకు అడ్డు చెప్పనమ్మా. ఈసారి పిన్నితో నిన్ను తప్పక పంపుతానమ్మా. నా మీద అలిగి పారిపోకు కన్నతల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మీనాక్షి. పూర్ణ ముఖం క్రమంగా మారిపోయి అన్నపూర్ణ ముఖంలా కనిపించింది. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఈ సమయంలో నువ్వెందుకు వచ్చావు? నా పిల్లని, నా ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేయాలని వచ్చావు? మేము నీకేం అపకారం చేశాము? నీ పిల్లడిని కన్న కొడుకు కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాము. నా పిల్లని నువ్వు తాకకు. నేను ఊరి వాళ్ళ మాటలు నమ్మలేదు. నువ్వు నా శుభాకాంక్షినివి అనుకున్నాను. అన్నపూర్ణ, వెళ్ళిపో. దగ్గరకు వచ్చావో చంపేస్తాను. నా పిల్ల జోలికి రాకు, రాకు గట్టిగా అరుస్తూ తెలివి తప్పి పడిపోయింది మీనాక్షి. ఆమెకి తెలివి వచ్చేసరికి వరదరాజు తల దగ్గర కూర్చొని ఉన్నాడు. వరదం, నువ్వెప్పుడొచ్చావు నాయనా? అంతలా ఏడుస్తున్నావు నా కోసమే. నాకేం లేదు బాబు. ఎందువలనో కాస్త తల తిరిగింది. మీ అన్నయ్య ఏరి? పూర్ణ గదిలో ఉన్నారా? పిచ్చిపిల్ల, నిన్నటి నుంచి నీ కోసం ఒక్కలా కలవరిస్తోంది. పద పద, చూద్దువుగాని పద. నీ పిలుపుతోనైనా కన్ను విప్పి చూస్తుందేమో అంటూ లేచి కూర్చుంది మీనాక్షి. వదినా, పూర్ణ అంటూ ఆమెను పట్టుకొని చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు రాజు. ఏమైంది వరదం? పూర్ణకి ఏమైంది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ముందు గదిలోకి పరుగు తీస్తూనే అరిచింది మీనాక్షి. తల నిండుగా దుప్పటి కప్పి ఉన్న పూర్ణ మంచం కోడుకి బుర్ర అంచుకొని కూర్చున్నాడు శివయ్య. పూర్ణ, నా పూర్ణ, నా తల్లి, నా కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? కూతురి కట్టె మీద పడి రోధించింది మీనాక్షి. అక్కడ చేరిన ఇరుగు పొరుగుల వారికి ఆమెను ఓదార్చేందుకు మాటలే కరువయ్యాయి. ఒకరిద్దరు మగాళ్ళు శివయ్యకి ధైర్యం చెప్పబోయారు. అతడు వారిని చూస్తూ, నాకెవరి ఓదార్పు అవసరం లేదు, నన్నిలా వదిలిపెట్టండి అన్నాడు.